మనం ఉదయం లేవగానే చేసే మొదటి పనేంటి? ఫోన్ తీసి వేరే వాళ్ళ స్టేటస్లను చూస్తాం, అవునా? వాళ్ళ పర్ఫెక్ట్ స్మైల్, ఖరీదైన గిఫ్ట్లు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే లైఫ్. వావ్, ఎంత పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళ జీవితం అనిపిస్తుంది కదా. అక్కడే మనకు తెలియకుండానే ఒక ప్రమాదం జరుగుతుంది. మనమేం చేస్తామంటే మన నిజ జీవితపు కష్టాన్ని వాళ్ళ ఎడిటింగ్ చేసిన ఫోటోలతో పోల్చుకుంటాం. అప్పుడు మన మనసు అంటుంది, చూసావా, నువ్వు సరిపోవు, నువ్వు వెనకబడిపోయావు అని అంటుంది. ప్రపంచంలో ఏ ఇద్దరి మనుషుల దారి ఒకేలా ఉండదు. మీ దగ్గర ఉన్న లైఫ్ రూట్ మ్యాప్ పూర్తిగా వేరు. మీరెప్పుడు మీ దారిపైనే దృష్టి పెట్టాలి. వేరే వాళ్ళు వెళ్ళే వేగం, వాళ్ళ కార్ కలర్, ఇవేవి మీకు ముఖ్యం కాదు. మీకు ముఖ్యమైనదేంటి? కేవలం మీ గమ్యం, మీరు చేరుకునే సమయం. చివరగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావో వాళ్ళు కూడా వేరే వాళ్ళతో పోల్చుకుంటూ కష్టపడుతున్నారు. మీరు ఒంటరిగా లేరు. ప్రతి ఒక్కరి మనసులోనూ మనం బయటకి చూడలేని ఒక నిశ్శబ్ద పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఇకపై పక్క చూపులు ఆపేయండి. మీ హృదయాన్ని మెల్లగా తాకి ఇలా ధైర్యం చెప్పండి, నేను సరిపోతాను, నా జీవితానికి నేనే రచయితను, నా గమ్యాన్ని నేనే నిర్దేశిస్తాను. ఈ మాటలు మీ మనసుని తాకినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మనమంతా ఒకే ప్రయాణంలో ఉన్నాం. మరిన్ని ప్రేరణ కలిగించే మాటల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన కుటుంబంలో భాగమవ్వండి. ధన్యవాదాలు.